పొద్దున్నే బాటిల్ వేసుకొని బీకేపీఓన్స్ ప్రయాణం మొదలు పెట్టినాడు. ఇన్స్టాగ్రామ్ లో మీరు అస్సలు రెస్పాండ్ అవుతారని కమెంట్ చేస్తే నేనే పర్సనల్ గా సైట్ విజిట్కి వెళ్ళినాడు. నేను ఏ రోజు కస్టమర్స్ ని నెగ్లెక్ట్ చేయను, బహుశా మిస్ అవుతుండొచ్చు. స్టోర్ లో కస్టమర్స్ తో మీటింగ్ కంప్లీట్ చేసుకుని కోహినూర్ అపార్ట్మెంట్ లో జూలా ఇంకా కర్టన్స్ డెలివరీ చేసినాడు. స్విమ్మింగ్ పూల్ ముంగట జూలా, ఈ వైబే వేరే లెవెల్. సోఫా ఇంకా డైనింగ్ టేబుల్ పెండింగ్ ఉన్నాయి, రెండు అయిపోగానే ఫుల్ వీడియో ప్లాన్ చేసి వాసవిలో 6 months బ్యాక్ సోఫా కర్టన్స్ ఇంకా టోటల్ ఇంటీరియర్స్ అనుకోండి. మా పిన్నికి ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్ పెట్టి సోఫా ఇస్తే ఇది పరిస్థితి. మా బాబాయ్ ఇప్పటికే 4-5 రిఫరెన్స్ ఇచ్చిండు. ఇచ్చినందుకు మనం కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా. మనం ఇటు వరకు వచ్చింది పక్కింట్లో సోఫాస్ ఇంకా కర్టన్స్ కావాలంటే మెజర్మెంట్ కన్ఫర్మేషన్ వచ్చిండు. ఒక కమర్షియల్ సైట్ లో 40 చైర్లు డెలివరీ చేయాల్సింది. మోడల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, చిన్న చేంజెస్ ఉన్నాయి. దానికి రోజు ఈ మీటింగ్. ఇక ఈడికించి శంషాబాద్ దగ్గరలో ఒక రిసార్ట్ కడుతున్నారంటే సైట్ విజిట్కి వెళ్ళినాడు. సార్ ఆల్రెడీ అన్నారు కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి అని. ఎందుకు వాడికి వెళ్ళిన తర్వాతనే అర్థమైంది ఈ సైట్ అంతా కవర్ చేయడానికి 2-3 hours ఈజీగా పడుతుంది. నేను ఇప్పటిదాకా విజిట్ చేసిన రిసార్ట్ లో ది బెస్ట్ ప్లేస్ ఇది. దీంట్లో నాకు సార్ డబ్బులు కనిపించలేదు, ఆయన ప్యాషన్ కనిపించింది. ఇక్కడ హార్స్ రైడింగ్ కోసం ట్రాక్ కూడా కడుతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం చేస్తున్నామని అంటే బీకేపీ ఒక 100 మెట్లు ఎక్కినట్టు. హలో బీకేపీ, చలో ఇక మళ్ళీ రేపు కలుసుకుందాం.